రేపు ఖమ్మం జిల్లా వైరాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వైరాలో రైతు రుణమాఫీ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. వైరా సభలో రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయనున్నారు. రైతులకు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చెక్కులు అందించనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేసిన పనులను సభలో సీఎం వివరించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి, రేపు ఖమ్మం జిల్లా వైరా సభలో చూస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీ చెక్కులనైతే సీఎం రేవంత్ రెడ్డి అందించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ సభలో చూస్తే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎవరెవరు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చు అంటారు? మాదిరి రేపు మధ్యాహ్నం 3 గంటలకు నేరుగా కొత్తగూడెం జిల్లా పర్యటనకు 1 గంట ప్రాంతంలో కొత్తగూడెం జిల్లా పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఖమ్మం జిల్లా సంబంధించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు మరికొంతమంది 2-3 మంత్రులు కూడా కొత్తగూడెం జిల్లా పర్యటనలో పాల్గొనే అవకాశం. అక్కడ కొత్తగూడెం జిల్లాలో ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ లను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా వైరాలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొనే అవకాశం ఉంది. పాల్గొంటారు. సభలో కూడా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, ప్రధానమైన హామీ రైతుల రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అంశంపై కూడా ప్రస్తుతంగా ఈ సభ కృతజ్ఞత సభ కూడా ఏర్పాటు చేసిన సందర్భం అని చెప్పవచ్చు. ఈ సభలో 2 లక్షల రుణమాఫీ రేపే దీన్ని ప్రారంభించినారు. ఈ సందర్భంగా 2 లక్షల రుణమాఫీ సంబంధించి వైరా నియోజకవర్గంలో పలువురు రైతులకు రుణమాఫీకి సంబంధించిన చెక్కులను కూడా నేరుగా అందించనున్నారు. అందించిన అనంతరం అదే సభలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఏ పథకాలను అమలు చేసిందో ఇప్పటివరకు 6 గ్యారెంటీలతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో నిన్నటి వరకు కూడా అమెరికా పర్యటన చేపట్టారు. అమెరికా పర్యటనలో ఎలాంటి రాష్ట్రానికి ఏ ప్రాజెక్టు తీసుకొస్తున్నారు, దాంతో పాటుగా సీతారామం ప్రాజెక్టుపై అసలు సీతారామం ప్రాజెక్టు ఎంతవరకు నిర్వీర్యం చేశారనే దానిపై ప్రాజెక్టు రూపకల్పన మాత్రానికి బీఆర్ఎస్ పార్టీ హయాంలో రూపకల్పనకు శంకుస్థాపన అయినప్పటికీ మాత్రానికి దాంట్లో ఇప్పటికే 8,000 కోట్ల రూపాయలతో నిధులు వెచ్చించి అక్కడ దాని ఏమాత్రం పనులు పురోగతి లేకపోవడం, దాన్ని డిపిఆర్లు కూడా మార్చి 18,000 కోట్లకు మార్చిన విషయాన్ని కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా బాహటంగా ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీపై వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి. దానికి సంబంధించి సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. కానీ సీతారామ ప్రాజెక్టు గోదావరి బేసిన్ పై నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి సిడబ్ల్యూసీ నుంచి ఎన్ని టీఎంసీల నీటిని కూడా వాడుకోవాలనే అంశంపై ముందుగా ప్రాజెక్టు రూపకల్పన చేసిన సందర్భంలో చేయాల్సి ఉంటుంది. కానీ 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ దీన్ని సీతారామ ప్రాజెక్టును కూడా నిర్వీర్యం చేసింది. పనులు వేగవంతం చేయకుండా నత్తనడకన జాగాయి. దీనికి సంబంధించి సిడబ్ల్యూసీ నుంచి కూడా ఎలాంటి ఉత్తర్వులు కూడా తీసుకోలేదు. వాళ్ళకి ఎన్ని టీఎంసీలు కావాలనే విషయం కూడా అడగలేదనే విషయం కూడా ఇటీవల ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఖమ్మం జిల్లా పర్యటనలో చెప్పడం జరిగింది. దాన్ని ప్రస్తావనగా సిడబ్ల్యూసీ సెంట్రల్ వాటర్ స్కీమ్ సంబంధించి ఒప్పందం చేసుకొని గోదావరి బేసిన్ నుంచి 63 టీఎంసీలు సీతారామ ప్రాజెక్టు నుంచి వాడుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం జిల్లా, కొత్తగూడెం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలో 2 నియోజకవర్గాలకు పూర్తిగా 10 లక్షల పైగా ఎకరాలకు ఆయకట్టుకు నీరు అందించేందుకు సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినట్టు, దాని పనులు కూడా త్వరితగతిన మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 8 నెలల కాలంలో పూర్తిగా చేపడుతున్నట్టు కూడా చెప్పారు. ఇప్పటికే 3 పంప్ హౌస్ల పనులు కూడా పూర్తిగా అయ్యాయి. ఇప్పుడు రేపు సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడ పూసుగూడెం వద్ద ఉన్న పంప్ హౌస్ ను ప్రారంభిస్తారు. ఇప్పటికే పూసుగూడెంతో పాటు బీజీ కొత్తగూడెం, కమలాపురం పంప్ హౌస్ ను కూడా ట్రయల్ రన్ కూడా గడిచిన 3-4 రోజులుగా మంత్రులు పర్యటన చేసి పంప్ హౌస్ ను కూడా ట్రయల్ రన్ కూడా నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది. మరోపక్క సీతారామ ప్రాజెక్టు ఆవశ్యకతపై కూడా పూర్తి స్థాయిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, దాంతో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులపై కూడా పూర్తిగా ప్రసంగం ఉండే అవకాశాలు ఉన్నట్లు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. మాధురి. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.